కలుగును గాక. నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పెద్దలందరికీ నా వందనములు మరియు చిల్డ్రన్స్ సండే శుభాలు. 2025 ఇయర్ సండే స్కూల్ సండే కొరకు వాక్య పరిచయం చేయాలని కొన్ని విషయాలను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని యందు బలవంతులై ఉండడి అనే అంశాన్ని చిన్నడు వారు ఇచ్చారు. పిల్లలారా, మీరు బలవంతులని తిమోతి పత్రికలో చదవగా విన్నాం కదండి. పిల్లలు దేవుడిచ్చిన బహుమానం అంటే మంచి గిఫ్ట్, అది చాలా శ్రేష్టమైనది. అలాంటి గిఫ్ట్ మనం కూడా పొందాలంటే మీకు ఇద్దరి కోసం చెప్తాను. మొదటిగా దావీదు బలం అంటే సింహాలను తీర్చివేసి గొర్రె పిల్లలను కాపాడాడు. గొలియాతును చంపి ఫిలిస్తీన్ల నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించాడు. ఇవన్నీ ఎలా చేశాడు? యుద్ధం యెహోవాదే అని నిలబడ్డాడు కాబట్టి. రెండో వ్యక్తి మిరియాం చిన్న పాప ఎవరండి? మోషే యొక్క అక్క. ఇబ్రియలను చంపేస్తుంటే 3 నెలలు తన తల్లి 3 నెలలు దాచి ఉంచి దమ్ము పెట్టిలో పెట్టి ఏటు ఒడ్డున విడిచిపెట్టి ఈ పెట్టి ఎటు వెళుతుందో అని పని అప్పచెప్పింది. అదే మన పిల్లలు తండ్రిని చెప్పిన మాట ఎంత చక్కగా వింటారండి. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకాలు. కానీ జాగ్రత్తగా వెళ్ళి కుమార్తె ఆ పెట్టి తీసుకున్నప్పుడు, ఈ పెట్టి చూడడానికి స్త్రీల నుండి ఒక దాన్ని తీసుకువస్తాను అని చెప్పి తన తల్లిని తీసుకొచ్చి ఎంతో ధైర్యంగా తెలివిగా తన సహోదరుడిని కాపాడింది. మనం కూడా చిన్ననాటి నుండి దావీదు మిరియాము దేవుని యందు ఎదుగుతూ బలవంతులుగా దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండలాగిన పరిశుద్ధాత్మను మనకు సహాయం చేసిన కాక. అలాగే నన్ను ఇంతవరకు వాక్యం చెప్పడానికి ప్రశస్తించిన మా శ్రీ శక్తికి, మా నిరుశక్తికి థ్యాంక్స్.